నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరంటే? బాగానే సార్ కొంచెం గట్టిగా నాకే వినపడట్లేదు. బాగానే 19 నెలలైంది. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు? డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం. డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అంటే? మెరుగుపడుతున్నాయి ఇప్పుడే. గతంలో ఎలా ఉన్నాయి సార్ అంటే? గతంతో పోల్చుకుంటే ఇంకా మనం చెప్పుకోకూడదు, ఇప్పుడు బాగుంది. అట్లా మీ ఉద్దేశంలో గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చింది. ఓకే, అప్పుడు డెవలప్మెంట్ సార్ ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు సార్. ఆ పథకాలు అందుతున్నాయా? అందుతుంది. మీకేమన్నా అందాయా మీ కుటుంబానికి పథకాలు? నేను ఆటో తోలుతాను. మీరు ఆటో అంటే ఇంకా మీరే ఎక్కువ చెప్పాలి. సో మీరు చూసి ఉంటారు కదా గత పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి. ఎక్కువ జనాలు తిరుగుతారు మీరు కూడా అలాగే. సో రోడ్ల పరిస్థితులు మనం మాట్లాడుకుంటే బాగున్నాయి ఇప్పుడు. ఓకే, మరేంటి కొంతమంది జగన్ ఉన్నప్పుడే బాగుందని చెప్తున్నారు. అది వాళ్ళు వ్యక్తిగత. సో జగన్ గారు కూడా చెప్తున్నది ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అని. ఇవన్నీ మనం ఏం చెప్పు. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? నా ప్రశ్న అది. మీ అభిప్రాయం ఏంటి అంటే? కూటమి ప్రభుత్వం అన్నారు రాదు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఎందుకు రారనుకుంటున్నారు? ఇప్పుడు బాగుంది, కూటమి బాగుంది. చివరిగా అన్న ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి. బాగా చేస్తున్నారు. 75 ఏళ్ల వయసు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి అంటే? బాగుంది.